A person invested a total of 9,000 in 3%, 3%, 4%, 6% per annum on simple interest. At the end of the year, he received equal interest in all three cases. The amount invested at 6% is. యాక్చువల్లీ ఇక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్ అనేది 9,000లో సమ్ పార్ట్స్ తీసి ఏం చేశాడంటే 3%కి ఒకటి, 4%కి ఒక పార్ట్, 6%కి ఒక పార్ట్స్కి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. టోటల్ రిటర్న్ ఇంట్రెస్ట్ అనేది ఇన్ ద 3 కేసెస్ కూడా సేమ్ అన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇంట్రెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది A, B, C అనుకుంటే అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ A ఇంటూ 3% ఇంటూ 1/100 ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ 4% అంటే 4 ఇంటూ 1/100 ఈజ్ ఈక్వల్ టు C ఇంటూ 6 ఇంటూ 1/100. ఇన్ ఆల్ ద కేస్ 100 విల్ బి క్యాన్సిల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3A ఈస్ట్ 4B ఈస్ట్ 6C. అప్పుడు ఈస్ట్ B ఈస్ట్ C మనం కనుక్కోవాలన్నప్పుడు దీని యొక్క మళ్ళీ 3, 4, 6 LCM ఎంత అవుతుంది, 12 అవుతుంది. అప్పుడు ఈస్ట్ B ఈస్ట్ C ఏమవుతుంది, 12 అంటే 4, 3, 2, మొత్తం ఎన్ని పార్ట్స్, 4 + 3 2, 9 పార్ట్స్, టోటల్ 9 పార్ట్స్ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటిది, ద అమౌంట్ ఇన్వెస్టెడ్ 6% అన్నాడు. 6% మీద ఎంత, 2 పార్ట్స్, 2 ఇంటూ టోటల్ అమౌంట్ ఎంత 9,000 బై 9,000 2,000 రూపీస్. 2,000 రూపీస్ అనేది 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇచ్చాడు.